హాయ్ అండి, వెల్కమ్ టు అమోఘం బై అపర్ణ. ఈరోజు ఈజీగా చికెన్ పికిల్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. చికెన్ని పసుపు ఉప్పు వేసి ఉడికించుకోవాలండి, వాటర్ అంతా ఎవాపర్ అయిపోయేలాగా. ఇప్పుడు చికెన్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి. హీట్ అయిన ఆయిల్లో చికెన్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. చికెన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి. స్లో ఫ్లేమ్లో చేసుకుంటే బాగుంటుంది. చికెన్ ఫ్రై అయ్యాక ఒక గిన్నెలో పక్కన తీసి పెట్టుకోవాలండి. చికెన్ తీసేసిన ఆయిల్లో ఇప్పుడు ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి అంతా పోయి కొంచెం గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని బాగా వేయించుకున్న తర్వాత చికెన్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి. చికెన్ ఫ్రై అయిపోయినాక ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసుకోవాలండి. ఒక 4 స్పూన్స్ సాల్ట్ వేసుకున్నాను నేను. సాల్ట్ వేగినాక ఇందులో ఒక 3 స్పూన్స్ ధనియాల పొడి వేసుకోవాలండి. లో ఫ్లేమ్లోనే చేసుకుంటున్నానండి నేను చికెన్ పికిల్. ఇక్కడ చికెన్ బాగా ఫ్రై అవుతుంది లో ఫ్లేమ్లో అయితే. ఇప్పుడు ఇందులో మనం గరం మసాలా కూడా యాడ్ చేసుకుందామండి. ఒక 3 స్పూన్స్ అండి గరం మసాలా కూడా. ఇప్పుడు ఇందులో మెంతులు ఆవాలు వేయించి ఫ్రై చేసుకున్న పొడిని కూడా వేసుకుంటున్నానండి. ఒక 2 స్పూన్స్ వేసాను నేను. అమోఘం స్పెషల్ రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేస్తానండి ఇందులో. టేస్ట్ బాగుంటుంది, కలర్ కూడా బాగుంటుంది. ఒక 5 స్పూన్స్ దాకా వేసుకున్నానండి నేను కారం ఇందులో. ఇప్పుడు కారం బాగా ఫ్రై అయ్యి పొంగు అణిగిపోయేదాకా వేయించుకోవాలండి చికెన్ని. అంతా పచ్చివాసన అంతా పోయి బాగా ఫ్రై అవ్వాలండి చికెన్. చికెన్ ఫ్రై అయిపోయి రూమ్ టెంపరేచర్ రాగానే అండి ఇందులో ఒక 50 ml లెమన్ జ్యూస్ యాడ్ చేసుకొని చల్లార్చుకుంటే బాగుంటుందండి. చికెన్ పికిల్ రెడీ. Please follow our channel, subscribe, like, share us, and thank you for watching.